బచ్చల కూర ఆకుతో పప్పు చేయబోతున్నాను. మా పెరట్లోని బచ్చల కూర ఆకండి కోసుకొని ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి. పప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకు, బచ్చల కూర ఆకు, టమాటాలు వేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కారము, చింతపండు వేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో మెతుపుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా మెతుపుకండి. ఈ విధంగా చాలు. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని పొయ్యి మీద తాలింపు గింజలు వేసుకోవాలి. ఆయిల్, తాలింపు గింజలు, ఆనియన్, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పప్పులో కొంచెం సాల్ట్ వేసేసుకొని టేస్ట్ కానీ వేసేసుకుంటే అయిపోయింది.